హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మేఘన. వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు వీక్షితాస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి సూపర్ రెమెడీతో వచ్చాను. స్కిన్ వైటనింగ్ బాత్ పౌడర్. ఇది 100% వర్క్ అవుతుందండి. నేను ట్రై చేశాను, అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా బీట్రూట్ని ఇలా పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బీట్రూట్లో చర్మాన్ని మెరుగుపరిచే గుణాలు ఎన్నో ఉన్నాయి. బీట్రూట్ జ్యూస్లా తీసుకున్నా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలా తీసుకోలేం కాబట్టి ఇలా పౌడర్ చేసుకొని రాసుకుంటే డెఫినెట్గా 1 వీక్లో గ్యారెంటీగా మీ కలర్ చేంజ్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని ఇలా పేస్ట్లా తీసుకొని ఇలా స్టెయిన్ చేసుకోవాలి. మనకు స్టెయిన్లో తొందరగా అవ్వదు కాబట్టి స్టెయిన్ పక్కన పెట్టేసి నేను క్లాత్ తీసుకున్నాను. క్లాత్లో ఇదంతా వడపోసుకొని జ్యూస్ రెడీ చేసుకోవాలి. మనకు ఈ క్లాత్లో ఇదంతా వేసిన తర్వాత ఇలా పిండుకుంటే మనకు జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది. 1 వీక్ వరకు డైలీ స్కిప్ చేయకుండా మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. జస్ట్ 3 డేస్కి మీకు అర్థమైపోతుంది రిజల్ట్ అనేది. జస్ట్ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. మన ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న వాటితోనే మనం ఇది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ అనేది మనం సపరేట్ చేసాం కదా, మీరు ఎన్నో ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఈ బాత్ పౌడర్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. 1 వీక్లో గ్యారెంటీగా మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అలాంటి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు జ్యూస్ అనేది సపరేట్ చేసాం కదా, ఈ జ్యూస్ అంతా కూడా ఈ పిప్పి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇదంతా జ్యూస్ అంతా వేసి 3-4 పొంగులు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ బాత్ పౌడర్ ఎప్పటికప్పుడు కాకుండా 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. ఎక్కువ ఖర్చు కాదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. మనకు అవైలబుల్ ఉన్న వాటితోనే, మనకు ఇంట్లో దొరికే వాటితోనే రెడీ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి ఏ ఐటెం కొనాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే ఇది పిల్లలు వాడచ్చు, పెద్దలు వాడచ్చు. అలాగే స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఎవరైనా, ప్రతి ఒక్కరు, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలా 3-4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇది కొద్దిగా చిక్కబడుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇది బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనకు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదే బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారుస్తున్నాను. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు బాగా చల్లబడిపోయింది. దీంట్లో బియ్యం పిండి, ఏ బియ్యమైనా సరే పర్వాలేదు, ఆ బియ్యం పిండిని తీసుకొని ఎంత వరకు పడుతుందో కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేస్తూ కలపాలి. మొత్తం పౌడర్ అయ్యేలాగా కలపాలి. స్కిన్ తెల్లబడడానికి బియ్యం పిండి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బియ్యంలో కూడా మనకు ఎన్నో విధాల ఉపయోగాలు ఉన్నాయి. బాగా పొడయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక రోజంతా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మనకు పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని స్కిన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాడీకి ఎలా అప్లై చేయాలి, తర్వాత ఫేస్కి ఏ విధంగా అప్లై చేయాలి అని 2 విధాలుగా ఉన్నాయి. అవి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక కప్లోకి 2 స్పూన్స్ వరకు మనం ఈ బాత్ పౌడర్ని తీసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ పంచదార, హాఫ్ లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది మనం బాడీకి అప్లై చేసుకోవడానికి చెప్తున్నాను. మనం ఇక్కడ తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా. మనకు ఇప్పుడు షుగర్లో కూడా బెస్ట్ అంటే బెస్ట్ స్కిన్ బ్రైట్గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే లెమన్, విటమిన్ సి మనకు సమృద్ధిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని హ్యాండ్స్కి బాగా రబ్ చేయాలి. అంటే మనకు టోటల్ బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా బాగా ఫైన్ పేస్ట్లా కలుపుకున్న తర్వాత
ఇది అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వాషౌట్ చేసుకుంటే మనకు డెఫినెట్గా మీరు 7 డేస్ అనేది 1 వీక్ యూస్ చేసి చూడండి. బెస్ట్ రిజల్ట్ మీరే గమనిస్తారు. ఈ బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ట్యాన్ తొలగిస్తుంది, అలాగే స్మూత్గా బ్రైట్గా ఉంటాయి. మనం ఇంకా దీంట్లో షుగర్, లెమన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెయిర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. హ్యాండ్స్కి అలా ఉన్న హెయిర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. బెస్ట్ రిజల్ట్ మీరే గమనిస్తారు. సూపర్ రెమెడీ అండి, మీరు డెఫినెట్గా వాడండి. ఇప్పటివరకు ఎన్నో వాడి ఉండొచ్చు, కానీ ఈ రెమెడీ వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. డెఫినెట్గా ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత వాషౌట్ చేస్తే మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇప్పుడు నేను ఫేస్కి రెడీ చేస్తున్నాను. ఫేస్కి రెడీ చేయడానికి కూడా దీంట్లో 2 స్పూన్స్ బాత్ పౌడర్, అలాగే అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఇది అలోవెరా కొమ్మ అండి, ఫ్రెష్ అలోవెరా జెల్ నేను ఇక్కడ తీస్తున్నాను. మనం ఇట్లా కొమ్మ తీసుకొని స్పూన్తో లైట్గా ఇట్లా మనం రబ్ చేసినట్లయితే మనకు జెల్ అనేది వచ్చేస్తుంది. అలోవెరా జెల్లో కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీని ద్వారా కూడా మనకు స్కిన్ అనేది చాలా స్మూత్గా, చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది అలోవెరా జెల్. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు కూడా మన అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు. దీంట్లో 2 స్పూన్స్ ఈ బాత్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ తేనె యాడ్ చేసుకోవాలి. తేనె అన్నిటికంటే ది బెస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్. తేనె ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి ప్యాక్లా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచి తర్వాత వాషౌట్ చేస్తే డెఫినెట్గా మీకే తెలుస్తుంది రిజల్ట్. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎంతో గ్లోయింగ్ అండ్ వైట్నింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే రెసిపీస్ ఇంకా రెమెడీస్ ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.